అలక తీర్చే భర్త, భర్త అలసట అర్థం చేసుకునే భార్య, ఎన్ని అపార్థాలు వచ్చినా అర్థం చేసుకొని ముందుకు సాగిపోయే బంధమే వివాహ బంధం. భార్య మనసుని అర్థం చేసుకున్న భర్త కోసం ఎన్ని మెట్లు దిగినా తప్పులేదు. కానీ భార్య మనసు అర్థం చేసుకోలేని భర్త కోసం తగ్గుతూ ఉంటే వాళ్ళ దృష్టిలో దిగజారిపోయిన వాళ్ళలా కనిపిస్తాం. నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా మొదట నువ్వు గౌరవించి ప్రేమిస్తేనే నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదల్ని, ప్రేమని ఆమెకి పంచగలరు. నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకు నువ్వే విలువనివ్వకపోతే ఇంకొకరు ఎలా ఇవ్వగలరు? భార్యని అరికాలు కింద పెట్టకుండా చూసుకోకపోయినా పర్వాలేదు. మీ మాటలతో, చేతులతో తన గుండెల్లో ముళ్ళు గుచ్చుకోకుండా చూసుకోండి. ప్రతి భార్య తన భర్త దగ్గర కోరుకునేది స్వచ్ఛమైన ప్రేమ మాత్రమే. ఒక మంచి భర్త భార్య కన్నీరు తుడుస్తాడేమో కానీ అర్థం చేసుకునే భర్త ఆ కన్నీటికి కారణాలు తెలుసుకొని మళ్ళీ తన భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకుంటాడు. స్త్రీ మనస్తత్వం కోప్పడితే బాధపడుతుంది, కానీ ఒక మెట్టు దిగి బతిమిలాడితే రెట్టింపు ప్రేమను పంచుతుంది. లేచినప్పటి నుంచి బాధ్యతతో ఇంటిని చక్కబెట్టి కుటుంబాన్ని ఆ చక్కదిద్ది అందరికీ ఆప్యాయతను పంచి తన వారి కోసం అహర్నిశలు శ్రమించి వారి భవిష్యత్తు కోసం తన కలలు త్యాగం చేసి ఇంటిని నందనవనంగా తీర్చిదిద్దే స్త్రీ. అమ్మాయిలకు కోపం ఎక్కువ, అమ్మాయిలకు ఇగో ఎక్కువ, అమ్మాయిలకు పొగరెక్కువ. కానీ అన్నిటికన్నా అమ్మాయిలకు ప్రేమ కూడా ఎక్కువే. అమ్మాయిలు అందరూ నీ జీతం, అందం చూసి ప్రేమించరు. కొంతమంది నీ మంచి మనసు చూసి ప్రేమిస్తారు. భర్త అనే హక్కుతో కాకుండా మీ ఇల్లాలి మనసుని నీకు తోడుగా నేనున్నాను అనే నమ్మకంతో పలకరించి చూడండి. చిన్నపాటి సంతోషం దగ్గర నుంచి మనసుని బాధించే సున్నితమైన విషయాల వరకు ఏదీ దాచకుండా మీతోనే పంచుకొని మీ దగ్గరే ఓదార్పు పొందుతుంది.